చాలా మంది తన శిశు వర్గాన్ని ఈ ప్రపంచంలో వివిధ దేశాలకు పంపిన గొప్ప వ్యక్తుల్లో భాస్కర్ కూడా సరే మరి సార్ అంత విజయవంతంగా అవడానికి ఇంతకుముందు రూపం మేడం గారు చెప్పారు 50% కంటే ఎక్కువనే మేడం గారు మరి వారి యొక్క శ్రీమతి వారి యొక్క జీవిత మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నారాయణ రెడ్డి, తిర్లా నారాయణ రెడ్డి, కమ్ టు ద డాష్. శైలేంద్ర గారు చిరుమరిలో హెచ్ఎంగా చేశారు. వారు అంతే చక్కటి ఉపాధ్యాయులు. మనం ఏం చేయాలో చెప్తారు, తను కూడా చేసి చూపిస్తారు. ఇలాంటి వాళ్ళ నుంచి ఉపాధ్యాయులు చాలా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్, మీ ఆయుర్వేదికలతో మంచిగా ఉండాలి. సార్ని చూస్తే అటు అనిపించలేదు కానీ ఈ మధ్య చిన్న సో సార్ తోటి నాకు 6 ఏళ్ళ అనుబంధం ఉంది. సో ఈ పాఠశాలలో మేమిద్దరం పనిచేసినప్పుడు పాఠశాల అభివృద్ధి కోసం కానీ భాస్కరరావు గారి గ్రామం నుంచి నాకు అంత తెలిసిన వాళ్ళే, ఇటుపక్క మొత్తం వాళ్ళే కూర్చున్నారు. నాకు అందరు నా సుబ్బారావు కూడా వచ్చాడు. సుబ్బారావు, నేను, భాస్కర్రావు, వాళ్ళ అన్నయ్య వెంకటరామారావు, గోపాలరావు, వీళ్ళంతా నాకు అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రాయల్ సైదీ గారు, అదేవిధంగా పుత్తరామ్మ గారు, వాళ్ళ అమ్మగారి పేరు పుత్తరామ్మ గారు. అందులో భాగంగా భాస్కర్ ఈరోజు హ్యాపీగా రిటైర్ అవుతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. చాలామంది టీచర్లు ఈరోజు ఎడ్యుకేషన్ ఫీల్డ్ మంచిదే అనుకొని వచ్చాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సత్కరిస్తున్న తరుణం. థ్యాంక్ యూ సార్. ఇంతమంది గ్రామ పెద్దల మనసు దోచుకున్న మీ జన్మ, మిమ్మల్ని చూస్తున్న మా జన్మ కూడా ధన్యమైపోయింది. మా గ్రామ సర్పంచ్ గారు శాల్వాతో ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. సార్ 36 సంవత్సరాలు సుదీర్ఘమైన కావలసిన వంట చేసి పంపిస్తేనే ఆ ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉన్నట్టు వారు కూడా మరి ఎంతో సాయం చేశారు. వారికి, వారి కుటుంబానికి, అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది రేపు అనుకున్నారు, కానీ అకస్మాత్తుగా ఈరోజు సార్ కూడా కొత్తగా వచ్చారు కలెక్టర్గా మన జిల్లాకి. ఈ సందర్భంగా ఫస్ట్ ఈ గ్రామంలో చేసినటువంటి భాస్కరరావు సేవల నుంచి భాస్కరరావు గారి సేవ